దేవునికి స్తోత్రం. ఇప్పుడు వచ్చిన మీ అందరికీ ప్రభువు నామములో వందనములు తెలియజేస్తూ ఉన్నాము. ఈ యొక్క దినము కొరకు ఏర్పాటు చేయబడిన దేవుని లేఖన భాగమును మనం చదువుకుందాం. మార్కు సువార్త 3వ అధ్యాయము 8వ వచనమును మనము చదువుకుందాము. మార్కు సువార్త 3వ అధ్యాయము 8వ వచనములు ఇలాగూ రాయబడి ఉంది. మరియు ఆయన ఇన్ని గొప్ప కార్యములు చేయుచున్నాడని విని జనులు యూదయ నుండి, యెరూషలేము నుండి, ఇదుమాయి నుండి, యొర్దాను అవతల నుండి, తూరు సీదోను అనడి పట్టణ ప్రాంతముల నుండి ఆయన యొద్దకు గుంపులు గుంపులుగా వచ్చిరి. దేవుడు తన పరిశుద్ధ వాక్యము మన వినికిడిలో దీవించునుగాక. ఆమేన్. ప్రభునందు ప్రియ దేవుని సంగమా, ఈ దినము మన యొక్క వాక్యాంశం ఏమిటంటే జనులు గుంపులు గుంపులుగా వచ్చుట. జనులు గుంపులు గుంపులుగా వచ్చుట. మనము చదివిన లేఖన భాగముల్లో ఒక మంచి మాట అక్కడ రాయబడి ఉంది. మరియు ఆయన ఇన్ని గొప్ప కార్యములు చేయుచున్నాడని విని. యేసుక్రీస్తు వారు ఆయన తన యొక్క పరిచర్యలో, తన యొక్క సువార్త ప్రకటనలో అనేకులు ఆయనను వెంబడిస్తూ, అనేకులు మారు మనసు పొందుతూ, నిజ దేవుని యందు విశ్వాసం ఉంచుతూ ఆయన ఎక్కడకు ప్రయాణం చేస్తే అక్కడకు జనులు గుంపులు గుంపులుగా వెళ్ళడము మనము పరిశుద్ధ గ్రంథంలో చూస్తూ ఉంటాం. అయితే అందులో చాలామంది స్వస్థతల కొరకు వస్తున్న వారు ఉన్నారు. అలాగుననే మరి ఆయన వద్ద తినుటకు ఆహారము దొరుకుతుందని అనేకులు వస్తూ ఉన్నారు. కొంతమంది దేవుని యొక్క వాక్యమును వినడానికి, అలాగుననే స్వస్థతలు పొందుకోవడానికి, లేక దెయ్యములు చేత పీడిస్తున్న వారు, కుష్టి రోగులు అనేకులు ఆయన యొద్దకు రావడం మనము చూస్తూ ఉంటున్నాం. అయితే ఇక్కడ మనం ఆలోచన చేస్తూ ఉన్నప్పుడు ప్రియమైన వారులారా, అనేక ప్రాంతాల నుంచి యేసుక్రీస్తు వారి దగ్గరికి వస్తున్నారు. ఆయన గూర్చి విన్నారు. ఆయన ఎన్నో గొప్ప కార్యములు చేయుచున్నాడని విని అనేకులు ఆ స్థలంలోనికి రావడం మనము చూస్తూ ఉన్నాం. ఈరోజు ప్రియ దేవుని సంగమా, మనము కూడా దేవుని గూర్చిన సత్యాలు వింటున్నాం. మరి మనము దేవుని యొద్దకు గుంపులు గుంపులుగా వస్తున్నామా, లేక రాగలుగుతున్నామా అన్నదే ఈరోజు మన యొక్క ప్రశ్న. గుంపులుగా రావడం అనంటే నీ కుటుంబముతో నీవు రావాలి. మన కుటుంబము ఒక గుంపు. సంఘములో ఉన్న మనమందరము కూడా వారి వారి కుటుంబములతో ప్రభు దగ్గరికి రాగలిగితే మనమందరమును కూడా గుంపులు గుంపులుగా ఆయన యొద్దకు వచ్చిన వారమే. ఆయన యొక్క వాక్యము వినడానికి, ఆయన యొక్క వాక్యమును నేర్చుకోవడానికి, ఆయన యొక్క వాక్యానుసారంగా జీవించడానికి, ఆయన యొక్క మాటలు విని మనము పరిశుద్ధపరచుకోవడానికి, ఈ లోకంలో సాక్షులుగా మనం జీవించడానికి మనం ఎక్కడికి రావాలయ్యా అంటే ఆయన యొద్దకు రావాల్సిన వారిగా మనము ఉన్నాం. ఇక్కడ పరిశుద్ధ గ్రంథములో మనం చూస్తున్నప్పుడు ఆయన యొద్దకు గుంపులు గుంపులుగా వచ్చిరి అని మనం చూస్తూ ఉన్నాం. అక్కడ అనేకులు రావటం వలన ప్రియమైన వాళ్ళగా అక్కడ మనం చూస్తే ప్లేస్ లేదు. 9వ వచనములో జనులు గుంపు కూడగా చూచి వారు తనకు ఇరుకు కలిగింపుకున్నట్లు చిన్న దోణి ఒకటి తనకు సిద్ధపరిచి ఉంచవలని ఆయన తన శిష్యులతో చెప్పాను. ప్రియమైన దేవుని సంగమా, ఈరోజు మనము దేవుని యొద్దకు మన కుటుంబములతో మనం రాగలుగుతున్నామా? దేవుని యొక్క వాక్యాన్ని వింటున్నాం. దేవుడు మనకు చేసిన మేలును మనం అనుభవిస్తూ ఉన్నాం. ఆయన చేసిన కార్యాలను మనం రుచి చూస్తూ ఉన్నాం. కానీ మనం ఇంకా దేవుని దగ్గరకు రావడానికి ఎందుకో ఆలస్యం చేస్తూ ఉన్నాం. ఇంకా ఒంటరిగానే వస్తున్నాం.
ఒక్కొక్కరుగానే దేవుని దగ్గరకు వస్తున్నాం. కానీ ఇక్కడ మనం ఆలోచన చేస్తే గుంపులు గుంపులుగా వచ్చినట్లుగా మనం చూస్తున్నాం. అయితే ప్రియమైన వాళ్ళరా, ఈరోజు కొన్ని గుంపులు మన ముందు ఉన్నాయి. వాటిని మనము ధ్యానం చేద్దాం. నువ్వు ఏ గుంపులో ఉన్నావో ఒకసారి ఆలోచన చేసుకుంటే మన యొక్క ఆధ్యాత్మిక జీవితాన్ని మనము బలపరుచుకోవచ్చని నేను మీకు ప్రేమతో తెలియజేస్తున్నాను. రండి, మొదటి గుంపును గురించి ఆలోచన చేద్దాం. లూకాసు సువార్త 10వ అధ్యాయము 39వ వచనములో ఆ మాటను మనము చూడగలుగుతుంటున్నాం. లూకాసు సువార్త 10వ అధ్యాయము 39వ వచనములో ఇలాగూ రాయబడి ఉంది. ఆమెకు మరియా అను సహోదరి ఉండెను. ఈమె యేసు పాదముల యొద్ద కూర్చుండి ఆయన బోధ వినుచుండెను. మొట్టమొదటి గుంపును గురించి మనం ఆలోచన చేస్తే ఈ గుంపు ఎవరయ్యా అనంటే యేసు పాదాల చెంత కూర్చున్నటువంటి గుంపు. ఏ గుంపు అండి? యేసు పాదాల చెంత కూర్చున్నటువంటి గుంపు. ఈరోజు మనకు దేవుని యొక్క లేక ఆయన యొక్క పాదముల చెంత కూర్చున్నటువంటి అనుభవము మనము కలిగి ఉండాలని దేవుని వాక్యము తెలియజేస్తూ ఉన్నారు. ఆ మరియా మార్తలింటికి యేసుక్రీస్తు వారు వచ్చినప్పుడు, ఆయనను తన ఇంట చేర్చుకున్నప్పుడు ప్రియమైన వారులారా, అక్కడ మరియా గురించి మనం ఆలోచన చేస్తే ఈమె యేసు పాదాల యొద్ద కూర్చుండి ఆయన బోధ ఏం చేస్తుందంట? వినుచుండెను అని మాటను మనం కూడా చూస్తుంటున్నాం. ఈరోజు దేవుని యొక్క వాక్యమును వినాలి అనేటువంటి ఆసక్తి మనలో ఉండాలి. దేవుని యొక్క పాదాల దగ్గర కూర్చొని దేవుని యొక్క వాక్యమును చదవాలని, దేవుని వాక్యమును నేర్చుకోవాలని, దేవుని యొక్క వాక్యమును మనం అభ్యసించాలని మనకు ఆలోచన రావాలి. అక్కడ మనం ఆలోచన చేస్తే ప్రియమైన వారులారా, ఆ మంచి మాట ఆయన బోధ వినిచుండెను అనేటువంటి మాటను మనం చూస్తున్నాం. ఈరోజు నీవు నేను కూడా దేవుని యొక్క వాక్యమును మనం నేర్చుకోవాలి. ఎక్కడ నేర్చుకోవాలి అని అంటే ఆయన పాదముల యొద్ద మనము నేర్చుకోవలసిన వారిగా ఉన్నాం. ఈ అనుభవము మనకు రావాలి ప్రియమైన దేవుని సంగమా. ఈ యొక్క అనుభవం మనకు రావాలి. అందుకే మత్తయి సువార్త 11వ అధ్యాయములో 29వ వచనములో ఈ మంచి మాటను మనము చూడగలుగుతుంటున్నాం. మత్తయి సువార్త 11వ అధ్యాయం 29వ వచనములో అంటున్నాడు, నేను సాత్వికుడను దీన మనసు గలవాడును గనుక మీ మీద నా కాడి ఎత్తుకొని నా యొద్ద నేర్చుకొనండి అంటున్నాడు. ఈరోజు మనము దేవుని గురించి ఎక్కడ నేర్చుకోవాలయ్యా అని అంటే దేవుని పాదాల చెంత కూర్చోవాలి. మనము ఆయన పాదాల చెంత కూర్చొని మనము నేర్చుకోవలసిన వారుగా ఉన్నాం. కాబట్టి ఆయన అంటున్నాడు, అప్పుడు మీ ప్రాణములకు విశ్రాంతి దొరుకును అంటున్నాడు. ఈరోజు మన ప్రాణములకు విశ్రాంతి, మన ప్రాణములకు నెమ్మదినిచ్చేటువంటిది, మన యొక్క హృదయములను పరిశుద్ధపరిచేది, మన యొక్క హృదయములను ఉజ్జీవింప చేసేది ఏమిటయ్యారంటే దేవుని వాక్యమే. ఆ వాక్యమును మనం నేర్చుకుంటే మన యొక్క బ్రతుకులు సరిచేయబడతాయి, మన బ్రతుకులు మార్చబడతాయి. మన బ్రతుకులను మార్చి సరిచేసేటువంటి స్వభావము ఆ యొక్క లక్షణం ఎవరికి ఉందయ్యా అంటే దేవుని యొక్క వాక్యమునకు ఆ లక్షణము ఉంది. అందుకే ఆయన యొక్క పాదాల దగ్గర కూర్చుండి మనం ఏం చేయాలట? ఆయన యొక్క బోధలు మనము వినాలి. దేవుడు లేక యేసుక్రీస్తు వారు చేసినటువంటి బోధలు కావచ్చు, లేకపోతే దేవుడు మనకి ఇచ్చినటువంటి ఈ యొక్క పరిశుద్ధ గ్రంథమునటువంటి సత్యమును మనం నేర్చుకోవాలి అంటే దేవుని పాదాల చెంత కూర్చుంటే ఆయనే మనకు అన్ని కూడా ఏం చేస్తారు చెప్పండి? బోధిస్తాడు. ఆయన బోధిస్తే మన యొక్క హృదయము తెరవబడుతుంది. ఆయన బోధిస్తే మన యొక్క బ్రతుకులు మార్చబడతాయన్న వాక్యము మనకు చాలా స్పష్టంగా తెలియచేయబడతా ఉంది ప్రియమైన వారులారా. కాబట్టి ఈరోజు మనం ఎందుకో దేవుని దగ్గర నేర్చుకోవడానికి, దేవుని పాదాల దగ్గర రావడానికి ఎందుకో మనము అయిష్టత చూపిస్తూ ఉన్నాం. ప్రతిరోజు దేవుని యొక్క వాక్యమును చదవటం ద్వారా దేవుని యొక్క బోధలు మనము వినాలి. దేవుని యొక్క వాక్యమును చదవటం ద్వారా మేము టీవీల్లోనూ లేకపోతే సెల్ ఫోన్లో వాక్యం వింటున్నామండి అని అనొచ్చుగాక. అది తప్ప నేను అనను. కానీ మొదట మనము చేయవలసింది ఏమిటి అనంటే దేవుని వాక్యమును మనం చదవాలి. అప్పుడు దేవుడే మనతో స్వయంగా మాట్లాడతాడు. దేవుని స్వరాన్ని మనము వినగలుగుతాం. లూకాసు సువార్త 7వ అధ్యాయములో మరొక సహోదరిని మనము చూడగలుగుతాం.
7వ అధ్యాయము 37వ వచనంలో మనం చూస్తే 36వ వచనంలో యేసుక్రీస్తు వారిని పరిసయ్యుల్లో అక్కడ ఏం చేశారంటే భోజనం చేయమని అడిగాడు. అప్పుడు యేసుక్రీస్తు వారు అక్కడ కూర్చున్నప్పుడు 37వ వచనంలో ఆ ఊరిలో ఉన్న పాపాత్మురాలైన ఒక స్త్రీ యేసు పరిసయ్యుని ఇంట భోజనంలో కూర్చొని తెలుసుకొని ఒక బుడ్డిలో అత్తరు తీసుకొని వచ్చి, మనకు తెలుసు ఈ సందర్భం అంతా కూడా, ఆమె యొక్క పాదాల మీద అత్తరు పోసి ఆమె ఆయన యొక్క పాదాలు ఏం చేసిందట, కన్నీటితో ఆయన పాదాలను తడిపి తన తల వెంట్రుకలతో తుడిచి ఆయన పాదములను ముద్దు పెట్టుకుంది. ఇక్కడ ఈ స్త్రీని మనం చూస్తూ ఉన్నప్పుడు ఈమె పాపాత్మరాలు అని దేవుని వాక్యమే చాలా స్పష్టంగా తెలియజేస్తుంది. ఈమె వచ్చిన తర్వాత ఆయన యొక్క పాదాల పైన విలువైనటువంటి అత్తరును పూసింది, తన కన్నీటితో ఆయన యొక్క పాదాలు కడిగింది, తన యొక్క తల వెంట్రుకలతో ఆయన యొక్క పాదాలు తుడిచి ఆయన యొక్క పాదములు ఏం చేసిందట, ముద్దు పెట్టుకున్నటువంటి మాటను మనం అక్కడ చూస్తూ ఉన్నాం. ఆమె ఆయన యొక్క పాదాలు తాకింది, ఆయన యొక్క పాదాల వద్దకు వచ్చింది కాబట్టి ఆమె పాపాలు క్షమించబడ్డాయండి. చూడండి, మనం చూసినట్లయితే 50వ వచనంలో చివరి వచనంలో మనం చూసినట్లయితే అందుకు ఆయన అంటున్నాడు ఆమెతో, నీ విశ్వాసం నిన్ను రక్షించెను, సమాధానము గలదానవై వెళ్ళుమని ఆ స్త్రీతో చెప్పాను. ఆమె పాపాత్మరాలు, ఆమె పాపాలు క్షమించబడ్డానికి కారణం ఏమిటంటే ఆమె అత్తరు పూసిందని పాపాలు క్షమించబడలేదండి. ఆమె తన యొక్క తల వెంట్రుకలతో పాదాలు తుడిచిందని ఆమె పాపాలు క్షమించబడలేదు. కన్నీళ్లతో ఆయన యొక్క పాదాలు తుడిచిందని, కడిగిందని, తడిపిందని ఆమె యొక్క పాపాలు క్షమించబడలేదు. ఆమె యొక్క పాపాలు క్షమించబడడానికి గల కారణం ఏమిటయ్యానంటే తను విశ్వాసముతో ప్రభు దగ్గరికి వచ్చింది. అందుకే ఆయన అన్నాడు, నీ విశ్వాసమును ఏం చేసింది అన్నాడు, రక్షించెను అనేటువంటి మాటను మనం అక్కడ చూస్తూ ఉన్నాం. ఈ రోజు మన యొక్క పాపాలు క్షమించబడాలి అని అంటే విశ్వాసముతో మన ప్రభు దగ్గరికి రావాల్సిన వారుగా ఉన్నాం. మన యొక్క అతిక్రమం నుంచి మనకు విడుదల కావాలి అని అంటే ఆయన పాదాల దగ్గరికి రావాలి. ఎలా రావాలి అని అంటే విశ్వాసం ఉంచి ఆయన యొక్క పాదాల దగ్గరకు మనం రావాలి. ఆమె అలాగనే వచ్చింది ప్రియమైన వారులారా. కాబట్టి ఆయన అంటున్నాడు, నీ విశ్వాసమే నిన్ను రక్షించింది, నీ విశ్వాసము నిన్ను రక్షించింది, నీ పాపాలన్నిటినీ కూడా నీ విశ్వాసమే తీసివేసింది, నీవు రక్షించబడ్డావు, అలాగనే సమాధానము గలదానవై పొమ్ము అన్నాడు. ఆమె యొక్క పాపము నుంచి విడుదల కలిగింది, రక్షణ అనుభవంతో ఉంది, అలాగే నెమ్మది లేక సమాధానముతో తన యొక్క జీవితాన్ని ప్రారంభించింది. అంతవరకు తన జీవితంలో నెమ్మది లేదు, సమాధానం లేదు. అంత మాత్రమే కాదు ప్రియమైన వారులారా, రక్షణ అనుభవం అసలే లేదు. ఆమె పాపాత్మురాలైనటువంటి మాటను చూస్తున్నాం. అయితే మరి ఆమె పాపాలు క్షమించబడ్డానికి కారణం ఏమిటంటే ఆయన పాదాల దగ్గరికి వచ్చింది. ఆమె జీవితంలో నెమ్మది కలగడానికి కారణం ఏమిటయ్యా అంటే ఆయన పాదాల దగ్గరకు వచ్చింది. ఆమె పాపం నుంచి విడుదల పొందడానికి కారణం ఏమిటయ్యా అంటే ఆయన యొక్క పాదాల దగ్గరికి వచ్చింది, ఆయన యొక్క పాదాలను తాకింది. కాబట్టి మనం ఏ గుంపులో ఉన్నామో ఒకసారి ఆలోచన చేసుకుందాం. యేసు పాదాల చెంత కూర్చున్నటువంటి గుంపేనా? ఆ యొక్క అనుభవం మనకుందా? ఆయన యొక్క పాదాల దగ్గర కూర్చొని ఆయన యొక్క బోధలు, ఆయన యొక్క మాటలు, ఆయన యొక్క వాక్యమును వినేటువంటి అనుభవం మనకుందా? ఈరోజు మనము ఆలోచన చేయవలసిన వారిగా ఉన్నాం. రెండవ గుంపును మీ ముందు ఉంచుతాను. అపోస్తుల కార్యములు 4వ అధ్యాయము, అపోస్తుల కార్యములు 4వ అధ్యాయము 13వ వచనములో ఇలాగున రాయబడి ఉంది. 13వ వచనం, వారు పేతురు యోహానుల ధైర్యమును చూచినప్పుడు వారు విద్య లేని పామురులని గ్రహించి ఆశ్చర్యపడి వారు యేసుతో కూడా ఉండిన వారని గుర్తెరిగిరి. రెండవ గుంపు ఏమిటయ్యా అంటే యేసుతో ఉండిన గుంపు, ఆయన పాదాల చెంత కూర్చున్న గుంపు. రెండవదిగా యేసుతో ఉండిన గుంపు. ఇక్కడ మనం ఆలోచన చేస్తే ప్రియమైన వారులారా, అక్కడ శిష్యుల కొరకు మాట్లాడుతూ ఉన్నారు. వారెవరు? పేతురు యోహానుల కొరకు మాట్లాడుతూ వారి యొక్క ధైర్యాన్ని చూసి వారు ఏమంటున్నారంటే, అరే వీరు విద్య లేని పామరులు, అంటే వీళ్ళకి చదువు సంధ్య లేదు, వీళ్ళకి చదువు రాదు. ఒక మాటలో చెప్పాలి అంటే ఇప్పుడు మన భాషలో ఏమంటామంటే ఏడు ముద్రగాళ్ళు అంటాం కదండి. చదువు లేని వారు,
వీళ్ళకి చదువు లేదు, ఏమీ లేదు. అంటే కింద పుట్టినోట్లో రాయబడింది చూడండి, విద్య లేని పామరులు అనేటువంటి మాటకి ఏమని, సామాన్యులని, ఒక సామాన్యమైన వారు వీళ్ళకి గొప్పగా చదువుకున్న వాళ్ళేమీ కాదు. వీళ్ళకి గ్రీకు భాష కూడా రాదు, వీళ్ళకి అరామిక్ రాదు, హిబ్రూ రాదు, ఏమీ రాదు. వీళ్ళు చదువుకోలేదు, పామరులకు సామాన్యమైన వారు. కానీ వీరి యొక్క ధైర్యం చూస్తే మాత్రం చాలా ఆశ్చర్యంగా ఉంది. వీళ్ళకి ఇంత ధైర్యం ఎక్కడ వచ్చింది? వీళ్ళు ఇంత ధైర్యంగా మాట్లాడడానికి, ఇంత ధైర్యంగా సువార్తను ప్రకటించడానికి కారణం ఏమిటయ్యా అంటే, వారు యేసుతో కూడా ఉండినవారు. ఈరోజు నీవు నేను కూడా ఆయనతో సహవాసం కలిగి ఉంటే, ఆయనతో మనం ఉండగలిగితే నీకు కూడా దేవుడు ధైర్యాన్ని ఇస్తాడు. ఆయన సువార్తను ప్రకటించడానికి, ఆయన యొక్క వాక్యమును ప్రకటించడానికి, దేవుని గురించిన మాటలు చెప్పడానికి, దేవుని గురించిన పాటలు పాడడానికి, దేవుని గురించినటువంటి సాక్ష్యము చెప్పడానికి, దేవుని కొరకు బ్రతకడానికి దేవుడు ఏమిస్తాడు చెప్పండి? ధైర్యాన్ని ఇస్తాడు. దేవుడు ధైర్యాన్ని ఇస్తాడు, దేవుడు వాక్శక్తిని ఇస్తాడు, తన యొక్క జ్ఞానముని ఇస్తాడు. ఎప్పుడో తెలుసా? మనము ఆయనతో కూడా ఉండినప్పుడు. ఒక మాట నేను జ్ఞాపకం చేస్తాను. మనకు తెలుసు, యోహాను సువార్త 15వ అధ్యాయము 4వ వచనములో ఈ మాటను మనము చూడగలుగుతున్నాం. యోహాను సువార్త 15వ అధ్యాయము 4వ వచనము చూడండి. నా యందు నిలిచియుండుడి, మీ యందు నేనును నిలిచియుందును, నా యందు మీరు నిలిచియుండుడి. మనం ఎవరి యందు నిలిచి ఉండాలి? దేవుని యందు నిలిచి ఉండాలి. మీ యందు నేనును నిలిచియుందును అంటున్నాడు. మనము దేవునితో ఉంటే దేవుడు మనతో ఉంటాడట. తీగె ద్రాక్షావళిలో నిలిచి ఉంటేనే గాని తనంతట తానే ఎలాగో ఫలింపదో, అలాగే నా యందు నిలిచి ఉంటేనే గాని మీరును ఫలింపరు అని అన్నారు. ఈరోజు నువ్వు ఫలించాలి అనంటే, ఈరోజు నువ్వు ఫలములు వృద్ధి పొందాలి అనంటే, నువ్వు చిగురించాలి అనంటే, నువ్వు ఉజ్జీవింపబడాలి అనంటే మనము దేవుని యందు నిలిచి ఉండాలి. అంటే ఆయనతో మనము అంటుకట్టబడాలి. ఆయనతో మనం అంటుకట్టబడినప్పుడు ఆయనలో ఉన్నటువంటి సారమును మనం గ్రహిస్తాం. ఆయనటువంటి సారాన్ని మనం గ్రహించినప్పుడు మనము ఫలిస్తాం, మనం అభివృద్ధి చెందుతాం. ఒకవేళ మనం ఆయనతో ఉండకపోతే, ఆయన యందు నిలిచి ఉండకపోతే, ఆయనతో మనము అంటు కట్టకపోతే, ప్రియమైన వాళ్ళరా, మనలో ఫలింపనేటువంటిదే ఉండదు, మనలో అభివృద్ధి ఉండదు, మనలో ఉజ్జీవము ఉండదు. అప్పుడు మనం ధైర్యంగా దేవుని కొరకు మనం ఈ లోకములో నిలవబడలేము. పేతురు, యోహానులు దేవుని కొరకు ధైర్యంగా నిలవబడడానికి గల కారణం ఏమిటంటే, వారు భూమిని తలక్రిందులుగా చేయవారు అని పిలువబడడానికి కారణం ఏమిటంటే, వారు యేసుక్రీస్తుతో కూడా ఉండిన వారు అన్న విషయాన్ని ప్రేమపూర్వకంగా నేను మీకు తెలియజేస్తా ఉన్నాను. నీవు ఫలించాలి అనంటే, నీవు పుష్పించాలి అనంటే, నీకు భద్రత ఉండాలి అనంటే, ఖచ్చితంగా నీవు నేను ఎవరితో ఉండాలి చెప్పండి? యేసుక్రీస్తు వారితో ఉండాలి. ఆయన యందు మనం నిలిచి ఉంటే మన యందు ఆయన నిలిచి ఉంటాడు. ఇది చాలా ప్రాముఖ్యం క్రైస్తవులుగా. ఆయన పాదాల చెంత కూర్చోవడమే కాదు కానీ ఆయన యందు మనము నిలిచి ఉండాలి. పాదాల దగ్గరకు వచ్చినటువంటి గుంపు యేసుతో ఉండినటువంటి గుంపు. మరొక గుంపుని మీ ముందు ఉంచుతాను. లూకా సువార్త 8వ అధ్యాయము, లూకా సువార్త 8వ అధ్యాయము 40వ వచనములో ఇలాగున్న రాయబడి ఉంది. జనసమూహము ఆయన కొరకు ఎదురు చూచుచుండెను గనుక యేసు తిరిగి వచ్చినప్పుడు వారు ఆయనను చేర్చుకొనిరి. ఇక్కడ మరొక గుంపు మనకు కనిపిస్తూ ఉంది, యేసుని చేర్చుకున్నటువంటి గుంపు. ఎవరండి వాళ్ళు? యేసుని చేర్చుకున్న గుంపు. ఈరోజు యేసుక్రీస్తుని మన యొక్క గృహములో మనం చేర్చుకున్నామా, లేక మన యొక్క హృదయంలోనికి మనం ఆయనను చేర్చుకున్నామా? ఇది చాలా ప్రాముఖ్యమైనటువంటి మాట, ప్రియమైన వారులారా. ఈరోజు యేసుక్రీస్తుని నీ హృదయంలోనికి నువ్వు ఆహ్వానించకపోతే, నీ నా హృదయంలోనికి మనము ఆహ్వానించకపోతే, లేక ఆయన చేర్చుకోకపోతే, మరి దేవుని వాక్యమునకు మన విరుద్ధముగా బ్రతుకుతున్న వారము కదా. నీ హృదయం దేవునికి ఏమైనదట? ఆలయమైనది.
నీ దేహము, నీ యొక్క హృదయము ఆయనకు ఆలయముగా ఉంది. దేవుని యొక్క ఆత్మకి ఏమైనది? ఆలయముగా ఉన్నదని మీరు ఎరుగురా అని అడుగుతా ఉన్నాడు దేవుడు. మరి ఈరోజు మన యొక్క హృదయము, మన యొక్క దేహము దేవునికి ఆలయమైతే నిజముగా ఆ యొక్క ఆలయంలో యేసుక్రీస్తు వారే నివసిస్తున్నారా? లేక దేవుని యొక్క ఆత్మే మన యొక్క హృదయాల్లో నివసిస్తుందా? దేవుని యొక్క ఆత్మ లేక దేవుడు మన యొక్క హృదయంలో నివసించినప్పుడు మనము ఆత్మ సంబంధమైన వారిగా మాట్లాడతాం, ఆత్మ సంబంధమైన వారిగా మనం నడుస్తాం, ఆత్మ సంబంధమైన వారిగానే మనము జీవిస్తాం. కానీ ఈరోజు చాలా మంది ఇంకా యేసుక్రీస్తుని వారి యొక్క హృదయంలోనికి ఆహ్వానించలేదు. ఆయన పాదాల దగ్గర అయితే కూర్చుంటున్నాం, ఆయనతో అయితే ఉంటున్నాం. కానీ మనము కూడా ఒకవేళ ఇస్కరియోతు యోధాలాగా యేసుక్రీస్తు వారిని మన యొక్క హృదయంలో చేర్చుకొనకుండగా అరకొర భక్తిని మనం చేస్తున్నామేమో. యోధా కూడా అంతే కదండి. యేసుక్రీస్తు వారితోనే ఉన్నాడు, ఆయన పాదాల దగ్గర కూర్చున్నవాడు, ఆయనతో ఉండినవాడు. కానీ యోధా హృదయంలో ఎవరికి చోటు లేదు చెప్పండి? యేసుక్రీస్తు వారికి చోటు లేదు. చోటు లేదు కాబట్టే ఆయనను అప్పగించాడు. ఒకవేళ నిజంగా ఆయనను తన యొక్క హృదయంలోనికి ఆహ్వానించినట్లయితే, తన యొక్క హృదయంలో ఆయనకు చోటు ఇచ్చినట్లయితే ఆయన ఎవరో యోధా గుర్తెరుగును. ఆయన ఎందుకు వచ్చాడో ఆయన గుర్తెరుగును. ఆయన ఈ లోకంలోనికి వచ్చి ఏమి చేయబోతున్నాడో ఆ యొక్క సత్యాన్ని యోధా గుర్తెరుగును. కానీ ఆయన తన యొక్క హృదయంలోనికి ఆయన చేర్చుకున్నవాడు కాదు. ప్రియమైన వారిలారా, మరొక మాట మీకు జ్ఞాపకం చేస్తాను. చూడండి, యోహాను సువార్త 4వ అధ్యాయము, యోహాను సువార్త 4వ అధ్యాయము 45వ వచనములో ఇలాగూ రాయబడి ఉంది. గలిలయులు కూడా ఆ పండుగకు వెళ్ళేవారు గనుక యెరూషలేములో పండుగ సమయమున ఆయన చేసిన కార్యములన్నీ వారు చూచినందున ఆయన గలిలయకు వచ్చినప్పుడు వారు ఆయనను చేర్చుకొనిరి అనేటువంటి మాటను మనం అక్కడ చూస్తూ ఉన్నాం. పై వచనాల్లో జరిగిన సందర్భం ఏమిటయ్యా అని అంటే, అక్కడ సమరయులకు దేవుని యొక్క సువార్త ప్రకటించబడింది. ఆ యొక్క సమరయ స్త్రీ ద్వారా ఆ యొక్క సమరయులకు దేవుని యొక్క వాక్యం వినిపించబడినప్పుడు అనేకులు ఆయన ఎందు విశ్వాసం ఉంచినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఆ యొక్క సమరయుల ఆ పట్టణం అంతయు కూడా, ఆ ప్రజలందరూ కూడా ఆయనను లోక రక్షకుడని తెలుసుకొని ఆయన యందు వారు విశ్వాసం ఉంచారు. ఆయన నమ్మినట్లుగా మనము ఆ యొక్క 42వ వచనంలో చూస్తూ ఉన్నాం. ప్రియమైన వారులారా, ఆయన మరలా గలిలయకు వచ్చినప్పుడల్లా కూడా వారు యేసుక్రీస్తుని ఏం చేశారంటే వారు చేర్చుకొని అనేటువంటి మాటను మనం చూస్తూ ఉన్నాం. ఆ యొక్క సమరయ ప్రాంతం అంతయు కూడా అది చాలా భయంకరమైనటువంటి దుర్బలమైనటువంటి జీవితాన్ని జీవిస్తున్నటువంటి వారు. ఆ యొక్క ప్రదేశానికి ఎవరు కూడా వెళ్ళరు, వెళితే వారు నిందల పాలవుతారు. అటువంటి వారు దేవుని యొక్క సువార్త విని ఆయన లోకరక్షకుడుగా, నిజ రక్షకుడుగా వారు నమ్మి విశ్వసించి ఇప్పుడు ఏం చేస్తున్నారయ్యా అంటే, ఆయన గలిలయకు వచ్చినప్పుడల్లా కూడా వారు ఏమన్నారు చెప్పండి? ఆయన ఏం చేశారట? చేర్చుకొనిరి అనేటువంటి మాటను మనము చూస్తూ ఉన్నాం. ఈరోజు మనం యేసుక్రీస్తు వారిని మనం చేర్చుకుంటున్నామా? ఆయనకు మనకు హృదయాల్లో ఉన్నాడా? మనం ఎప్పుడో నమ్మాము ఆయన్ని, ఎప్పుడో ఆయన ఎందుకు విశ్వాసం ఉంచాము, ఎప్పుడో బాప్తీసం తీసుకున్నాం, అంతే. ఆ రోజు ఆయన అక్కడ విడిచిపెట్టేశాం. ప్రతిరోజు ప్రభువా నీవు నాలో నివసించు, నా హృదయంలో నువ్వు నివసించు ప్రభువా అని ఏ రోజైనా మనం ప్రార్థన చేయగలుగుతున్నామా? తండ్రి నీ ఆత్మను నాలో ఉంచు ప్రభువా అని నువ్వు ప్రార్థన చేయగలుగుతున్నావా? మనము ఆయన మన యొక్క హృదయంలో ఆహ్వానిస్తే, ఆయన మన యొక్క హృదయంలో మనం ఉంటే, ప్రియమైన వారులారా, రోమిలికి రాసిన పత్రిక 8వ అధ్యాయము 9వ వచనములో ఈ మంచి మాటను మనం చూస్తున్నాం. 8వ అధ్యాయము 9వ వచనములో, దేవుని ఆత్మ మీలో నివసించిన ఎడల మీరు ఆత్మ స్వభావము గలవారే గాని శరీర స్వభావము గలవారు కారు అంటున్నాడు. ఆయన ఆత్మ మనలో ఉండాలి. ఆ యొక్క ఆత్మ మనలో నివసించిన ఎడల మనం ఆత్మ స్వభావముగా మనం ఉంటాం. దేవుని చిత్తానుసారంగా మనం బ్రతుకుతాం. ఆయన యొక్క ఆలోచన ప్రకారంగా మనం జీవిస్తాం. ఆయనకు మంచి సాక్షులుగా ఈ లోకంలో మనం జీవిస్తాం. ప్రియమైన వారులారా, ఒకవేళ ఆయన ఆత్మ మనలో లేకపోతే, ఆయనను మన యొక్క హృదయంలోనికి మనం చేర్చుకోకపోతే, మనం ఇంకా శరీర సంబంధులుగా మనం బ్రతుకుతాము, శరీరానుసారులుగా మనం బ్రతుకుతాం.
అలా బ్రతికితే అది దేవుని యొక్క నామమునకు ఏంటి చెప్పండి, అవమానకరమైనటువంటి జీవితం. జనులు గుంపులు గుంపులుగా ఆయన ఎద్దకు వస్తున్నారట. నువ్వే గుంపులో ఉన్నావు? యేసు పాదాల చెంత కూర్చున్న గుంప, యేసుతో ఉండిన గుంప, అలాగే యేసుని చేర్చుకున్న గుంప. లూకా సువార్త 8వ అధ్యాయము 39వ వచనం చదవండి. లూకా సువార్త 8వ అధ్యాయము 39వ వచనం. అయితే ఆయన, నీవు నీ ఇంటికి తిరిగి వెళ్ళి దేవుడు నీకు ఎట్టి గొప్ప కార్యములు చేసెనో తెలియచేయమని వానితో చెప్పి వానిని పంపివేసెను. వాడు వెళ్ళి యేసు తనకెట్టి గొప్ప కార్యములు చేసెనో ఆ పట్టణమందంతటను ప్రకటించెను. చాలండి. ఇక్కడ మరొక గుంపు మనం చూస్తూ ఉన్నాం. యేసు కొరకు సాక్ష్యం ఇచ్చినటువంటి గుంపు. యేసు కొరకు ఏమిచ్చింది చెప్పండి? సాక్ష్యం ఇచ్చారు. ఎవరు ఈయన అనంటే, యేసుక్రీస్తు వారు ఆ యొక్క గెరాసీనియా దేశమునికి వచ్చినప్పుడు ఆ యొక్క సమాధుల్లో ఉన్నటువంటి ఒక వ్యక్తి, ఆ వ్యక్తి పేరు ఏం పేరండి? సేనాదేములు పట్టినవాడు కదా. సేనాదేములు పట్టినవాడు యేసుక్రీస్తు ఆయనకు ఎదురుగా వచ్చినప్పుడు అన్నాడు, దేవుని కుమారుడా, నాతో నీకేం పని? నన్ను ఎందుకు ఇలా చేయాలనుకుంటున్నావు అని మాట్లాడినప్పుడు యేసుక్రీస్తు వారు చక్కగా వారి యొక్క విజ్ఞప్తిని విని ఆ యొక్క దెయ్యములన్నీ కూడా ఎక్కడికి పంపించాడు? పందుల మందలోకి వెళ్ళిపోయాయి. అయితే ప్రియమైన వాళ్ళారా, వెంటనే ఈ వ్యక్తి అంటున్నాడు, ప్రభువా, నేను మీతో వస్తాను కదండి. నేను నీతో 38వ వచనంలో చివరి వరుసలో మనం చూస్తే, దెయ్యములు వదిలిపోయిన మనుషుడు ఆయనతో కూడా తన్ను ఉండనిమ్మని ఆయనను వేడుకున్నాడు. ఎప్పుడైతే ఈ యొక్క స్వస్థత పొందుకున్నాడు, విడుదల పొందుకున్నాడో, ఆయన అంటున్నాడు, ప్రభువా, నేను నీతో ఉంటాను, నేను నీతో వచ్చేస్తాను, ఇక ఈ శాశ్వత జీవితం అంతా కూడా నేను నీతో గడుపుతానన్నప్పుడు యేసుక్రీస్తు వారు ఒక మంచి మాట చెప్పారు. అయితే ఆయన అంటున్నాడు, నీవు నీ ఇంటికి తిరిగి వెళ్ళి దేవుడు నీకు ఎట్టి కార్యములు చేసెనో తెలియచేయమని వానితో చెప్పి వానిని పంపివేసెను. వాడు వెళ్ళి యేసు తనకి ఎట్టి కార్యములు చేసెనో ఆ పట్టణమందంతటా కూడా ఏం చేశాడట? ప్రకటించాను అనేటువంటి మాటను మనం చూస్తున్నాం. ఈరోజు యేసుక్రీస్తు కొరకు సాక్ష్యం ఇచ్చేటువంటి గుంపులో మనం ఉన్నామా? దేవుడు మన యొక్క జీవితాల్లో, దేవుడు మన యొక్క కుటుంబాల్లో చేసినటువంటి ఆ యొక్క కార్యములను మనము చెప్పగలుగుతున్నామా? మనము సాక్షులుగా లోకంలో బ్రతుకుతున్నామా? నీ రక్షణ సాక్ష్యం ఏమిటి? దేవుడు ఏ విధంగా నిన్ను రక్షించారు? ఎటువంటి పరిస్థితుల్లో నీవు ఉన్నావు? ఎటువంటి కాలంలో నువ్వు జీవించావు? ఎటువంటి వారి మధ్య నువ్వు జీవిస్తూ ఉన్నప్పుడు ఆయన నిన్ను పిలుచుకొని, నిన్ను ప్రత్యేకించుకొని, ఆయన మనకి ఇచ్చినటువంటి స్వస్థతను బట్టి, దేవుడు మనకి ఇచ్చిన రక్షణను బట్టి, ఆధిక్యతను బట్టి, సమాధానమును బట్టి, నెమ్మదిని బట్టి మనము దేవునికి సాక్ష్యం ఇచ్చేవారుగా మనం బ్రతుకుతున్నామా? ఈరోజు మన యొక్క సాక్షి జీవితాలు బాగోలేని కారణాన్ని మరొకరు యేసుక్రీస్తులోనికి రాలేకపోతే ఉన్నారండి. మనము సరైనటువంటి సాక్షి జీవితం కలిగి ఉంటే మన యొక్క బ్రతుకును బట్టి, మన కుటుంబాలు బట్టి అనేకులు, మన చుట్టుప్రక్కల ఉన్న వారు ఆయనను సొంత రక్షకునిగా అంగీకరించేవారు. కానీ ఎందుకు ఈరోజు మన సాక్ష్యాన్ని బట్టి ప్రభు దగ్గరికి రాలేకపోతున్నారు అంటే మన సాక్షి జీవితం సరిగా లేదు. ప్రభు కొరకు మనం సాక్షులుగా మనం బ్రతకలేకపోతున్నాం. ఆయన చేసిన కార్యములన్నీ కూడా మనము ప్రజలకు సాక్ష్యం రూపంలో తెలియచేయలేకపోతూ ఉన్నాం. యేసు తనకి ఎట్టి గొప్ప కార్యములు చేసినో ఆ పట్టణం అంతా కూడా ప్రకటించాడంటే ఆయన పరిస్థితి ఏంటో అందరికీ ఎరుగును. ఈరోజు మన యొక్క పాత జీవితము, గత జీవితం ఏమిటో మన చుట్టూ ఉన్న వారికి తెలియదా? అందరికీ తెలుసు కదండి. మరి అటువంటి పరిస్థితుల్లోంచి దేవుడు మనల్ని మార్చినప్పుడు మనం ఎందుకు ప్రభు కొరకు మనం సాక్షులుగా ఉండలేకపోతున్నాం? నేను ప్రభు దగ్గర ఉన్నాను అనుకుంటున్నావు, పాదాల దగ్గర ఉన్నాను అనుకుంటున్నావు, ఆయన ఆహ్వానించాను అనుకుంటున్నావు, దాని ప్రియమైన వాళ్ళరా, ఆయన కొరకు సాక్ష్యం ఇచ్చేటువంటి గుంపులో మనము లేము. ఈరోజు మన సాక్షి జీవితం ఎలాగుందో ఒక్కసారి మనము ఆలోచన చేయవలసిన వారుగా ఉన్నాం. మనం ఎరుగుతాం ప్రియమైన వాళ్ళరా. సమరయ స్త్రీ తన యొక్క సాక్ష్యాన్ని ఆ పట్టణానికి వెళ్ళి పంచుకుంది. ఆయన చేసినటువంటి
ఆయన చేసిన కార్యములు ఏమిటో, యేసుక్రీస్తు ఆ యొక్క స్త్రీతో మాట్లాడే మాటలు ఏమిటో, ఆయన ఎవరో ఏమిటో చాలా స్పష్టంగా ఆ యొక్క స్త్రీ ఆ సమరయ ప్రాంతంలోనికి వెళ్ళి వారందరికీ కూడా తెలియజేసినప్పుడు అనేకులు ప్రభువుని ఏం చేశారంట, నమ్మారు అనేటువంటి మాటను మనం చూస్తున్నాం. ఈరోజు మన సాక్షి జీవితాన్ని బట్టి, మన సాక్ష్యాన్ని బట్టి ఎందుకు అనేకులు ప్రభువుని నమ్మలేకపోతున్నారు? మన కుటుంబస్తులు ఎందుకు ప్రభు దగ్గర రాలేకపోతున్నారు అంటే, మన గత జీవితంలో ఎలా ఉన్నామో ప్రస్తుత జీవితంలో కూడా అలాగే జీవిస్తున్నాం. యేసుక్రీస్తుని అయితే నమ్మాము, బాప్తిసం అయితే తీసుకున్నాము, ప్రభు బలను అయితే సమీపిస్తున్నాము, ప్రతి ఆదివారం పరిశుద్ధ గ్రంథాన్ని చేతపట్టుకొని వస్తున్నాము, అర్పణలు అర్పిస్తున్నాము. కానీ మారంది ఏమిటయ్యానంటే ఇంకా మన బ్రతుకు, మన యొక్క జీవితము, మన యొక్క మనస్సు మారలేదని తెలుస్తూ ఉంది. అలా మారితే మన యొక్క సాక్ష్యమును బట్టి అనేకులు ప్రభు దగ్గరకు రావలసిన వారిగా మనం ఉన్నాం. అనేకులు మన ప్రభు దగ్గరికి నడిపించవలసిన వారుగా మనం ఉన్నాం. అని అన్నాడు, నువ్వు వెళ్ళు, మొదటి నీ ఇంటి వారికి చెప్పు నీ సాక్ష్యం. అదే కదా అన్నాడు ఆయన. నువ్వు ఎక్కడికి వెళ్ళమన్నాడు? నీ ఇంటికి వెళ్ళి నీ కుటుంబస్తులకు చెప్పు. నేను వదిలేసి చాలా కాలం అవుతుంది కదా, నీ కుటుంబం దగ్గరికి వెళ్ళి చాలా కాలం అవుతుంది కదా, మొదట వెళ్ళి వారికి నీ సాక్ష్యాన్ని చెప్పు అన్నాడు. వారి ఇంటికి వెళ్ళి చెప్పుకున్నాడు. అలాగే ఆ యొక్క పట్టణం అంతా కూడా ఏం చేశాడట, ఆయన చేసిన కార్యములన్నీ కూడా ఆయన అనేకులకు తెలియజేసినట్లుగా అక్కడ మనము చూస్తూ ఉన్నాం. మరొక మాట మీకు జ్ఞాపకం చేస్తాను. లోకాసు సువార్త 4వ అధ్యాయము 22వ వచనములో ఇలాగూ రాయబడి ఉంది. అప్పుడు అందరూ ఆయనను గూర్చి సాక్ష్యం ఇచ్చుచు ఆయన నోట నుండి వచ్చిన దయగల మాటలకు ఆశ్చర్యపడి, ఈయన యోసేపు కుమారుడు కాడా అని చెప్పుకొనిచుండగా ఆయన వారిని చూచి, వైద్యుడా, నిన్ను నీవే స్వస్థపరచుకొనుము అని సామెత చెప్పి, కపెర్నహూములో ఏ కార్యములు నీవు చేసితవని మేము వింటుమో ఆ కార్యములు ఈ నీ స్వదేశమందు చేయమని మీరు నాతో నిశ్చయముగా చెప్పుదురు. చాలా ప్రియమైన వాళ్ళు, ఇక్కడ మనం చూస్తే యేసుక్రీస్తు వారు మాట్లాడిన తర్వాత వాళ్ళంటా ఉన్నారు చూడండి. అప్పుడు అందరూ ఆయన గూర్చిన సాక్ష్యం ఇచ్చుచు, ఆయన నోటి నుంచి ఎలాంటి మాటలు వచ్చాయట, దయగల మాటలు. ఆ దయగలటువంటి మాటలకు వారు ఆశ్చర్యపడి అంటున్నారు, ఈయన యోసేపు కుమారుడు కాడా, మనతో నివసించినటువంటి యోసేపు కుమారుడు కాడా? ఆ యోసేపు మనతో ఉన్నవాడే కదా, ఆ యొక్క యోసేపు మనతో వడ్రంగి పని చేసిన వాడే కదా, ఆ యోసేపు కుమారుడు కాడైనా కుమారుడే. కానీ ఆయన ఎటువంటి మాటలు మాట్లాడేటువంటి ప్రియమైన వాళ్ళరా, దయగల మాటలకు ఆశ్చర్యపడి అప్పుడు అందరూ ఆయన గురించి సాక్ష్యం ఇస్తా ఉన్నారు. ఆ పైన మనం చదివితే ప్రియమైన వాళ్ళరా, ఆ 18-19 వచనాల్లో ఆయన మాట్లాడినటువంటి దయగల మాటలు అక్కడ మనకు కనిపిస్తూ ఉన్నాయి. ఈరోజు దేవుని కొరకు మనము దయగల మాటలు మాట్లాడాలి. మనం సాక్ష్యం ఇచ్చేట్లో దయగల మాటలు మనం మాట్లాడాలి. ఆయన యోసేపు కుమారుడు కాడా? అవును, యోసేపు కుమారుడే. కానీ ఆయన మాటలు ఎంత దయ కలిగి ఉన్నాయండి, ఎంత ఆశ్చర్యంగా ఉన్నాయండి అని అనేకులు ఆయనను గూర్చి సాక్ష్యం ఇస్తూ ఉన్నారు. ప్రియమైన దేవుని సంగమా, ఈరోజు నీవు నేను ఏ గుంపులో ఉన్నాం? యేసు పాదాల చెంత కూర్చున్న గుంప, లేక యేసుతో ఉండినటువంటి గుంప, యేసు కొరకు సాక్ష్యం ఇస్తున్నటువంటి గుంప, యేసుని చేర్చుకున్న గుంప? ఏ గుంపులో ఉన్నా ఒకసారి ఆలోచన చేసుకో. ప్రభు దగ్గరికి రావడం అయితే మనం వస్తున్నాం, కానీ నువ్వే గుంపులో లేకపోతే నువ్వు విడవబడతావు. ఏ గుంపులో లేకపోతే మనం విడవబడతాం. ఏదో ఒక గుంపులో మనం ఉండాలి. లేక మరి పరిసయ్యులు శాస్త్రుల గుంపులా ఉంటే నీవు దేవుని పిల్లలను, దేవుని సంఘాన్ని పాడు చేసిన గుంపు అవుతుంది. పరిసయ్యులు శాస్త్రులు, నువ్వు ఆ గుంపులో ఉండడానికి వీల్లేదు. నేను ఆ గుంపులో ఉండడానికి వీలు లేదు. మనము యేసు పాదాల చెంత ఉండాలి, యేసుతో ఉండాలి, ఆయన చేర్చుకోవాలి. అలాగే ఆయన కొరకు సాక్ష్యం ఇచ్చేటువంటి గుంపులో మనము బ్రతకాలి. అందుకే దేవుడు మనల్ని ఎన్నుకున్నాడు, అందుకే దేవుడు మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు. అట్టి కృప దేవుడు మనందరికీ అనుగ్రహించును గాక. ఆమేన్.